ఎన్నికలు అయిన నాటి నుండి కూడా ఈ రెండు విషయాలు సమాంతరంగా ఈ రెండు విషయాలు నడవాలి అనేటువంటి ఆలోచనతోటి ఎప్పటికప్పుడు రాజకీయ కోణం నుండి కార్యాచరణ, అదేవిధంగా సంస్థాగతంగా ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాల మీద పార్టీ దృష్టి పెడుతూనే వస్తుంది. ఎప్పటికప్పుడు మేము సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూనే ఉంది. అయితే సాధారణంగా కింద బూతుల్లో ఇంచుమించు ఒక 6-7 కార్యక్రమాలు అనివార్యంగా బూత్ స్థాయిలో ప్రతి సంవత్సరం జరగవలసినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి సందర్భంలో జిల్లా అధ్యక్షులందరితోటి కూడా మరి ఒక్కసారి, అదేవిధంగా సంస్థాగతంగా ఏ మేరకు పార్టీని ఆ జిల్లాలో బలోపేతం చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని సమీక్షించుకుంటూ మొన్న మాకు జాతీయ అధ్యక్షులు నడ్డా గారితో జరిగినటువంటి సమావేశంలో వర్చువల్ కాన్ఫరెన్స్లో వారు కొన్ని నిర్దేశాలు వారు జారీ చేయడం జరిగింది. అంటే కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఏప్రిల్ నెల వచ్చేటప్పటికి మాకు పార్టీ ఆవిర్భావ దినం ఏప్రిల్ 6, అదేవిధంగా ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. ఈ 2 కార్యక్రమాలు కూడా మేము అనివార్యంగా ఏవైతే 6 కార్యక్రమాలు అని చెప్పి నేను ఇంతకు ముందు చెప్పాను, దాంట్లో భాగంగా ఈ 2 కార్యక్రమాలు కూడా ఉన్నాయి.